అమ్మా రా వెంకటయ్య, గుమ్మం దగ్గర ఉంటావా ఏంటి? దేవుళ్ళని చూడకుండా ఇట్టాగే ఎట్ట వెళ్ళిపోతాను బాబు. రా. దేవుళ్ళంటే ఇంకెవరు? అత్తయ్య దేవత, మామయ్య దేవుడు. దండాలు అమ్మగారు. బావున్నావా వెంకటయ్య? మీ పొలంలో పండిన పంటల పచ్చగా ఉన్నాను అమ్మగారు. అంతా మీదయే. ఇవన్నీ వంటగదిలో పెడితే సరిపోతుంది కదా వెంకటయ్య. నువ్వెన్నిసార్లు చెప్పినా ఇక్కడే పడతాడు. మీరు ఊరుకోండి అయ్యగారు. ఈ కూరగాయలన్నీ మన తోటలో పండినాయి అమ్మగారు. ఈ జున్ను పాలు మనకి ఏది ఈనింది అమ్మగారు. మన అక్షయ్ బాబుకి జున్ను అంటే ఎంతో ఇష్టం కదా. అమ్మగారు, దళార్ల కాడికి వెళ్లకుండా పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇస్తున్నందుకు ఊళ్ళో రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారమ్మగారు. ఇంగ్లీష్ మందులు వాడకుండా సేంద్రియ ఎరువులే వాడమని చెప్పారు కదమ్మా. అట్టగే చేసి అందరూ లాభాలు తెచ్చుకున్నారు. ఊరంతా మీకు రుణపడి ఉంటుంది అమ్మగారు. ఆ గొప్పతనం మాది కాదు వెంకటయ్య, నా చిన్న కోడలు అవనిది. తను చెప్పిన పద్ధతుల్లో పండించడం వల్లే మీ ఊరు సంతోషంగా నవ్వగలుగుతోంది. ఇవి అవనమ్మ చెప్పిన మాటల అమ్మగారు. ఆ తల్లి చల్లంగా ఉండాల. అక్క, వీడెవడో దాన్ని తెగ పొగుడుతున్నాడు. నువ్వక్కడికి వెళ్తే గాని వాడు వెళ్ళలేడు. నా పిచ్చి కాకపోతే అవని ఇక్కడ ఎందుకుంటుంది? మా అవని వదిన చెప్పింది ఎప్పుడూ తప్పు కాదు. అవునమ్మాయి గారు, ఆ బంగారు తల్లిని ఒక్కమారు చూసి వెళ్తాను. కాకెత్తరా? అవని ఇంట్లో లేదు. అట్టగా వచ్చినాక చూసి వెళ్ళిపోతాను బాబు. చూడకపోతే చచ్చిపోతావా? వెళ్ళు. మిమ్మల్ని చూస్తేనే మనసు ఇరిగిపోతుంది. రాస్కల్! వదిన స్వర్ణ, బుద్ధుందా నీకు? వయసులో నీకన్నా పెద్దవాడి మీద చేయి చేసుకుంటావా? అతనేమన్నాడో మీరు విన్నారు కదా అత్తయ్య. నువ్వన్నప్పుడే తనన్నాడు. క్షమించమని అడుగు. సారీ అయినా చెప్పెళ్ళొదినా. చెప్పింది వినపడిందా లేదా? వెంకటయ్యకి క్షమాపణలు చెప్పు. వద్దు బాబు, నేనే నోరు జారేననుకొని వెళ్ళిపోతాను. ఉంటానమ్మ గారు.